రెసిడెన్షియల్ కమర్షియల్ భవన యజమానులు తక్కువ ఆస్తి పన్ను చెల్లింపులపై ఫోకస్ చేసింది జీహెచ్ఎంసీ. భవన యజమానులు తమ భవనాల ఆస్తుల వివరాలు కావాలని తగ్గించి చూపిస్తూ తక్కువ పన్ను కట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక షాపులు, ఆఫీసులు, గోదాములు, చిన్న చిన్న ఇండస్ట్రీలు నడుస్తున్న భవనాలను రెసిడెన్షియల్ గా నమోదు చేసి తక్కువ ఆస్తి పన్ను చెల్లిస్తున్నారు. విద్యుత్ కనెక్షన్లతో పోల్చి బల్దీ అధికారులు చేస్తున్న సర్వేలో పెద్ద ఎత్తున అక్రమాలు వెలుగులోకి రావడంతో చర్యలకు సిద్ధమయ్యారు. క్యూర్ పరిధిలోని 3 కార్పొరేషన్లలో ఈ అక్రమాలపై ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతోంది. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని 3 మున్సిపల్ కార్పొరేషన్లలో ఆస్తి పన్ను ఎగ్గొడుతున్నారని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో బిల్డింగ్ ఓనర్లు తమ భవనాల అసలు విస్తీర్ణాన్ని కావాలనే తగ్గించి చూపిస్తూ తక్కువ పన్ను కట్టే ప్రయత్నం చేస్తున్నారు. 300 గజాల భవనానికి 150 గజాలుగా నమోదు చేయటం, 3 అంతస్తుల భవనాన్ని 1 అంతస్తుగా చూపించటం వంటి అక్రమాలు భారీగా జరుగుతున్నాయి. దీంతో ప్రతి బిల్డింగ్ నుంచి భారీగా ఆదాయం కోల్పోతుంది బల్దియా. మొత్తం మీద కోట్ల రూపాయల వరకు జీహెచ్ఎంసీకి నష్టం జరుగుతోంది.